క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి, సేవకునిగా ఈ రీతిగా పనిచేయుటకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఉదయ కాలపు ధ్యానము మనకు, మన సంఘ పరిచర్యలకు, సంఘ కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధ్యానాన్ని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము ప్రార్థన, ఒక తల్లి చేసిన ప్రార్థన ఆ దేశానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారింది. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. తల్లి అయినటువంటి హన్నా చేసిన ప్రార్థన. ప్రభునందు ప్రియులరా, దేవుని సింహాసనాన్ని తాకే ప్రార్థనలు మనము చేయాలి. అటువంటి తపన, పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా చేసే ప్రార్థనతో పాటు శరీర సంబంధమైన కదలికలను, ఆయా ప్రార్థనలకు సంబంధించిన విధానాలను బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు వాటిని అనుసరించి ఆత్మీయతలో బలపడటానికి మనము నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రార్థన హృదయానికి, మనసుకు, ఆత్మకు సంబంధించినది కాబట్టి ప్రార్థనలో అసలు శరీర సంబంధమైన విషయాలు మనము ప్రాధాన్యత లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఒకవేళ చాలామంది రకరకాల మాటలు, మోకరించాలా, నిలబడి చేయాలా, ఎలాగైనా మనము ప్రార్థన చేయొచ్చు కళ్ళు మూసుకుని అనేటువంటి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలకు తప్పనిసరిగా శరీరం సంబంధించి ఆయా రీతులుగా కదులుతుంది అని ప్రభువు తన వాక్యంలో స్పష్టంగా మనతో వ్రాస్తూ ఉన్నారు. షిలోహు గుడారంలో హన్నా అనే స్త్రీ ఆవేదనతో, ఆక్రందనతో చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని సూటిగా తాకి వెంటనే ఆమె ప్రార్థనలకి జవాబు అనుగ్రహించబడింది. విజయవంతమైన హన్నా హృదయపూర్వకమైన ప్రార్థనలో ఆమె శారీరక కదలికలను బైబిల్ గ్రంథంలో వ్రాయబడక మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఇంటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. హన్నా ప్రార్థనలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి మెట్టులు. మొదటిది కన్నీళ్ళు, పెదవులు. హన్నా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 14వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆ తల్లి ప్రార్థన అనంతరము చెబుతున్నటువంటి మాటలు. నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఆమె తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా, ఆ కుమ్మరింపు ప్రార్థనలో ఏం జరిగిందట? హన్నా ఇలాగ ప్రార్థన చేస్తుంది. బహుగా ఏడుస్తూ ఉండగా కన్నుల నుండి కన్నీరు పారుతుంది. పెదవులు కదులుతున్నాయి కానీ స్వరం వినపడటం లేదు. బహుగా నిట్టూర్పులు విడుస్తుంది. అంటే బహుగా ఏడుస్తూ, స్వరం వినబడకుండా, పెదవులు కదిలిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ
ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరించిన అన్న ప్రార్థన ఆలకించిన ప్రభు, ఆమె అడిగిన మగబిడ్డనివ్వడమే కాక, ఆ బిడ్డ ఇశ్రాయేలు దేశానికి రక్షణ కవచంగా వాతావరణాన్ని శాసించి, వర్షాన్ని, ఎండను శాసించగలిగిన గొప్ప దైవజనుడుగా ప్రభునందు ప్రియులరా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యము! మరి హన్నా గురించిన మరొక మాట మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనంలో, ఆ తరువాత కూడా ప్రభు హన్నా గర్భాన్ని తెరవగా ఆమె ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కనెను. సమూయేలు తరువాత మరి కుటుంబము దేవుడు బలపరిచి ఇంకను బిడ్డలను అనుగ్రహించాడు. ఇశ్రాయేలు పక్షమున సమూయేలు ప్రార్థింపగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన ఆ దినమున యెహోవా ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని హతము చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ప్రభునందు ప్రియులారా ఎంత గొప్ప ప్రార్థనకు ప్రతిఫలము తల్లి అయిన అన్నగారు చేసిన ప్రార్థన ఇశ్రాయేలు దేశానికి ఒక మంచి ఉన్నతమైన బిడ్డను అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో ఆ తల్లి చేసిన ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర మొక్కుకొని ప్రభుతో ఒక నిబంధన చేసుకుని ప్రభు దగ్గర నుండి పొందుకున్న కుమారుడు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడో మనము సమూయేలు జీవితాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరొక మాటను, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుకొని విజయవంతమైన ప్రార్థన విజ్ఞాపరాలుగా చరిత్రలో నిలిచిపోయిన తల్లి హన్నా. ప్రభు నీ కొరకు, నా కొరకు ఎందుకు వీటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, మనము కూడా తప్పకుండా అన్నా వంటి ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడి మాటలు మనకు జ్ఞాపకం చేశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంది. ఈ సంగతులు దృష్టాంతంలో వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. ఎన్నో నెలలు, సంవత్సరాలు, ఎన్నో రోజుల నుండి ప్రార్థనలు మనకు తోచిన విధంగా చేసిన ప్రార్థనలకు సమాధానం రాక, చెయ్యాలి కాబట్టి చేసే అరకొర ప్రార్థనలకు అలవాటు పడిన మన కోసమే ప్రభు ఒకవేళ అన్నా ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారా? ఈ రోజు నుండైనా విజయవంతమైన అన్నా తల్లి లాంటి ప్రార్థన మనము కూడా ప్రతిరోజు చేయటానికి ఒక తీర్మానం మన హృదయంలోనికి రావాలి. ఇప్పుడే అన్నా ప్రార్థన సాధన చేయటానికి ప్రారంభించమని, అలాంటి ప్రార్థనా పరులు సంఘాల్లో, కుటుంబాల్లో ఉండాలని ఈ మాటలు తెలియచేయటానికి ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ఇదేమి అంత కష్టమైనది కాదు, అయితే అంత సులభమైనది కూడా కాదు. ఈ అన్న ప్రార్థనకై హృదయములో బలమైన కాంక్ష కావాలి. అంటే ఈ తల్లి చేసిన ప్రార్థన చాలా సులభముగానే ఉంటుంది, కానీ హృదయ లోతుల్లో దేవుని ఎడల బలమైనటువంటి విశ్వాస జీవితం కూడా కావాలి. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనను గురించి ప్రభువారు చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. ప్రియులరా, ప్రార్థనా గది జయమునకు పునాది. నీ ఇల్లు అంతటిలో ప్రార్థనా గది మాత్రమే నీకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా ఉండాలి. ఒకవేళ మన ఇల్లు చిన్నదిగా ఉండవచ్చు, ప్రార్థన కోసం ఒక గది లేకపోవచ్చు. అయితే దేవుడు మనకిచ్చిన చిన్న ఇంటిలోనే, అది చిన్న సొంత ఇల్లైనా, లేకపోతే ఒక చిన్న అద్దిల్లైనా, అవసరమైతే ఒక గుడిసైనా,
ఒక మూల ఇంటిలోనికి కుటుంబ సభ్యులకు కనపడకుండా ప్రభునందు ప్రియులారా ఒక చిన్న స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకునే అలవాటు ప్రభునందు ప్రియులారా ఉండాలి. మనుషుల ముందు ఎక్కువ సేపు గడిపేవాళ్ళు ఎక్కువ సేపు ప్రార్థనలో నిలకడగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండేటువంటి సహవాసం అలవాటయిపోయిన వారికి ప్రభుతో ఎక్కువ సేపు ప్రార్థనలో ఉండలేరు. ప్రభు సన్నిధిలో నిలకడగా ప్రార్థన చేసేవాళ్ళు మనుషుల ముందు ఎక్కువ సేపు గడపటానికి ఇష్టపడరు. కనుక ప్రభుతో నేను మాట్లాడాలి అనే ఆశతో ఇరుకు ఇల్లైనా, చిన్న ఇల్లైనా ఆ ఇంటి మూల ఎక్కడ నీవు మనుషులకు కనపడకుండా అదే నీ ప్రార్థనా గది. ప్రభువు నిన్ను సంధించే ప్రదేశం. నాకు ప్రార్థనా గది లేదు కాబట్టి నేను ఎక్కువ సేపు ప్రార్థన చేయలేను అని ఇక ప్రార్థన మానివేయమని కాదు గాని, ఒక 5 నిమిషాలైనా ఒక ప్రత్యేకమైన స్థలంలో మన గృహంలో ప్రార్థన చేసుకునే అలవాటు ఉండటం అది ఎంతో గొప్ప ధన్యత. ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి భక్తుడు చెప్తారు. ఎలుగెత్తి గట్టిగా కేకలు వేస్తూ ఏకాంతముగా చేసే ప్రార్థన ఉంది. పెదవుల నుండి కంఠస్వరం వినపడకుండా నిశ్శబ్దంగా చేసే ప్రార్థనా సమయాలు ఉంటాయి. చిన్న చిన్న ఇళ్లల్లో కుటుంబ సభ్యులకు ఆటంకం కలిగించకుండా దేవుని సింహాసనాన్ని తాకి ప్రార్థనలు చేసి ఊహించని దానికంటే ఎక్కువ పొందుకునటానికి అన్నా ప్రార్థన విజ్ఞాపనలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నీ ప్రార్థనా గదిలో 2 చెవులు గట్టిగా మూసుకుంటే కుటుంబ సభ్యుల మాటలైనా, ఇంట్లోనికి వచ్చే శబ్దాలైనా వినపడవు. అన్న ప్రార్థనలో మనం ఇవి చూస్తూ ఉంటాం. పెదవులు కదులుతూ ఉన్నాయి కానీ స్వరం బయటికి వినిపించటం లేదు. కళ్ళ నుండి కనీసం 2 కన్నీటి బొట్లైనా కార్చడానికి ప్రయత్నం చేయాలి మనం. హృదయంలో ఉన్నటువంటి వేదన ప్రభువుకి చెప్పుకుంటే నా దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితిని విడుదల చేస్తాడన్నటువంటి ఆశతో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపే ప్రార్థన నీ జీవితంలో నీకెప్పుడు వస్తుందో ప్రభునందు ప్రియులరా నీ ఇంటికి అంత గొప్ప క్షేమాన్ని తీసుకుని వస్తుంది. ప్రియులరా ఈ అన్న ప్రార్థన ప్రారంభంలో మనకు కొంచెం కష్టంగా ఉన్నా సాధన చేసిన తర్వాత తప్పక అన్నా ప్రార్థన కాలం మధురమైన సమయముగా మారిపోతుంది. మనకంటూ ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థనతో ఉండగలిగినటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఆవేశం, తపన ప్రార్థన చేయాలి అనేటువంటి తపన ఉన్న వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా అది ఆఫీస్ అయినా, కాలేజ్ అయినా, స్కూల్ అయినా ఆ ప్రార్థన ఆసక్తిని ఆర్పుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీల్లో, ఫ్యాక్టరీలో, ఆఫీసుల్లో, స్కూల్లో, కాలేజీల్లో మధ్యాహ్నం భోజనానికి కేటాయించే ఆ గంట, అరగంట సమయంలో కనీసం 10 నిమిషాలు కేటాయించి స్వరం బయటికి రాకుండా పెదవులు కదిలిస్తూ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించగలిగితే అన్న యొక్క ఆశలను తెరిచిన ప్రభు నీవు పనిచేస్తున్న ప్రాంతంలో అనేక మంది నశించిపోయే ఆత్మలను నీకు ఆత్మీయ బిడ్డలుగా ఇస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఎలా ప్రార్థిస్తూ ఉన్నారో మిమ్మల్ని చూసే మీ సహ ఉద్యోగస్తులు మీతో కలిసి ఉండేవారు కొంతమంది అలాగే ఆ ప్రార్థనలో గడపటానికి దేవుడు ఆ సమయాన్ని ఆ స్థలాన్ని మీకు అనుగ్రహించాడని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభు, ప్రార్థన ఎంతో గొప్పది నాయన. భూమి మీద నుండి ప్రార్థన చేస్తే పరలోకము నుండి ప్రభు ఆ ప్రార్థనను అంగీకరించి సఫలం చేసే గొప్ప దేవుడు. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదని ప్రభా నీ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన ఆలకించువాడవు నీవు. ఇదిగోనైనా నీ బిడ్డలముగా చేసి నీ ప్రార్థనలు అంగీకరించండి. కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించండి. సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి. క్షేమకరంగా
ఆత్మీయ సహవాసంలో ప్రతి బిడ్డలు ఎదుగుతూ దీవెనకరంగా ఉండుటకు నీ సన్నిధిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచి బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికును తోడయుండి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.